రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయేరి. ఐగుప్తీయులు అలాగు చేజూచి మునిగిపోయేరి. ప్రార్థన చేసుకుందాం. దయానిధి ప్రేమ స్వరూపమైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. నేడు దినమందు నీ పాద సన్నిధిలోనికి మమ్మలను నడిపింపజేస్తున్న తండ్రి, కల్వరి మహిమ స్వస్థతశాలలో నీవు చేయించిన అద్భుతములను ధ్యానించుకొనుట కొరకు ఆనాడు ఇశ్రాయేలీయులైన వారు ఎటు రీతిగా ఎర్ర సముద్రంలో పడి నడుచుచుండగా నీ మీద ఏ రీతిగా ఆనుకొని ఉన్నారో అటు స్థిరమైన విశ్వాసమును మాకు అనుగ్రహింపజేసి ఇశ్రాయేలీయులకు ఎట్టి అద్భుతమును చూపించి ఉన్నావు. మా కన్నులకు అట్టి అద్భుత కార్యములను కనపరిచి ప్రత్యక్షపరిచి నేను విశ్వాసముతో అందుకొనగలిగే ధన్యత, అటు ఆనందకరమైన జీవితమును మాకు అనుగ్రహింప చేయమని మా కొరకు అద్భుతకరుడుగా దిగి వచ్చి ఉన్న యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన స్వాస్థులార, దేవుని బిడలారా, దేవదేవుని యొక్క దేవుని ఆశీర్వాదము, విశ్వాసానందముతో దేవుని స్తుతించగలిగే ధన్యత ప్రభు మనెల్లరికూ అనుగ్రహింపజేసి మహిమను పొందును గాక, ఆమేన్. బైబిల్ గ్రంథంలో నేడు దినమందు ఈ యొక్క అద్భుతకరుడు అని మరి సెలవిచ్చుచున్నది దేవుని యొక్క గ్రంథము. మన దేవుడు సజీవుడని, జీవము కలిగిన వాడని, మన దేవుడు అద్భుతకరుడు అని మరి దేవుని వాక్యములో నుండి మనము ధ్యానము చేసుకొని చూన్నాం. ఇశ్రాయేలీయులైన వారు దేవుని మీద ఆనుకొనుటను బట్టి దేవుడు ఎర్ర సముద్రమును పాయలుగా చేసి ఆరిన నేలనే సౌఖ్యములో దేవుడు ఎర్ర సముద్రములో నుండి ఇశ్రాయేలీయులైన వారిని దాటింపజేసి ఉన్నాడు. ఇశ్రాయేలీయులైన వారు ఎర్ర సముద్రమును దాటగానే వారు ఒప్పొంగిన హృదయములతో గాన ప్రతిగానములు చేయించు ఉన్నారు. దేవుడు చేసిన ఉపకారములను బట్టి ప్రభుని మనము స్తుతించవలసిన వారమై ఉన్నాము. వీరి స్తుతిలో 7 ఆనందాలు కనపడుచు ఉన్నాయి. నిన్నటి దినమున మనం చెప్పుకొని ఉన్నాం. వారు ఎర్ర సముద్రమును దాటగానే మిరియాముతో కలిసి ఇశ్రాయేలీయులైన వారందరూ దేవునికి స్తోత్రము చేస్తూ వాద్యములతో నృత్యములు చేస్తూ వారు దేవునిని మరి స్తుతించినట్లుగా నిన్నటి దినమున మనం చెప్పుకొని ఉన్నాం. కనుక ఈ స్తుతిలో ఏమున్నది? మరి వీరి స్తుతిలో 7 ఆనందాలు దాగి ఉన్నట్లుగా దైవజనులైన దేవదాసయ్య గారు చెప్పి ఉన్నారు. కనుక మరి నేను విస్తరించి మాట్లాడడం లేదు, కానీ త్వరగా వెళ్ళిపోతాను. మొదటిగా మనము చూస్తే విశ్వాసానందము. దేవుడి దినమున మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యములు జరిగింపజేసేవాడై ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకరుడని, అద్భుతకరుడని మనము దేవునిని సన్నుతిస్తూ ఉన్నాం. ఈ దినమున ప్రతి వారిలో దేవుడు తన యొక్క అద్భుతాల ద్వారా ఏమి నింపుతున్నాడంటే విశ్వాసానందమును నింపుతున్నాడు. ప్రతి మానవ జీవితమునకు విశ్వాసము ఎంతో అవసరము. విశ్వాసము లేకుండా ఏ కార్యమును నీవు ఈ స్థలములో నీవు పొందలేవు. విశ్వాసము లేకుండా నీవు దేవుని యొక్క అద్భుత కార్యములను నీవు చూడలేవు.
గనుక ప్రతి మానవునికి విశ్వాసము అవసరమే. అందుకే మరి అయ్యగారు అన్నారు, విశ్వాసము లేనప్పుడు మన కీర్తన పుస్తకంలో 49వ పాట పాడుకోవాలి. వినరయ్య వినరయ్య అనే కీర్తనలో మరి ఆరో చరణంలో మనం చూసినప్పుడు, విశ్వాసము లేని విసుగుదల సమయమున విశ్వాసమిమ్మని వేడుకొనుము, విశ్వమంతటిని గావించిన తండ్రి విశ్వాసమును గావింపలేడా అని దైవజనుడు చక్కగా కీర్తన రాశాడు. గనుక విశ్వాసము లేనటువంటి సమయమందు, విసుగుదల సమయమందు నీవు దేవునిని ఏమని ప్రార్థన చేయాలంట? విశ్వాసము ఇమ్మని ప్రార్థన చేయాలి. గనుక క్రైస్తవునికి విశ్వాసానందము చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథంలో ప్రభు అంటున్నాడు, మార్క్స్ వార్త 9:23 చదవద్దు కానీ, నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు అని చెబుతున్నటువంటి గ్రంథము. గనుక విశ్వాసము, దేవుని పైన నమ్మకము ఉండినప్పుడు ఎలాంటి కార్యమైనా దేవుడు జరిగించేవాడై ఉన్నాడు. మన విశ్వాసము ఎవరి మీద ఉంచాలి? ఏమండి, నేడు దినాన్న మరి ఎవరు నమ్మకూడదో వారిని నమ్ముతున్నాం, ఎవరి యందు విశ్వాసం ఉంచకూడదో వారి యందు విశ్వాసం ఉంచుతున్నాము, కానీ అసలైనటువంటి దేవుని యందు మన విశ్వాసం ఉంచడం లేదు. మనుషుల యొక్క కపటపు మాటలకు విశ్వాసం ఉంచుతున్నామేమో, మనుషుల యొక్క క్రియలు యందు, మోసకరమైన క్రియలు యందు విశ్వాసం ఉంచుతున్నామేమో, కానీ దేవుని యందు సరైన విశ్వాసము మనము ఉంచడం లేదేమో. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా, ప్రభు అంటున్నారు, అమ్మా నీ విశ్వాసము గొప్పది అంటున్నాడు. కనుక ఆమె గొప్ప కార్యములను చూచి ఉన్నాడు. ఈ దినమున మన విశ్వాసమును ఎవరు చూచేవారి ఉన్నారు? దేవుడు చూచేవాడి ఉన్నాడు. నీ విశ్వాసము ఎలాగున్నది? ఈ దినమున విశ్వాసానందము మనలో లేకపోతే మనము దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసములో మనము లేవేమో. కనుక ఇశ్రాయేలీయులైన వారు దేవుని మీద విశ్వాసం ఉంచినందువలన దేవుడు ఎర్ర సముద్రమును దాటింపజేసి ఉన్నాడు. కనుక మరి వారికి ఉన్న విశ్వాసం ఏమిటంటే, దేవుడి యొక్క సముద్రములో నుండి మమ్మల్ని అవలేలగా దాటింప చేయగలడనే విశ్వాసము ఎవరి మీద ఉంచారు? గత కాలంలో నేను చెప్పాను, 2 విశ్వాసాలు అయ్యగారు చెప్పారు. ఆనుకునే విశ్వాసము, అనుకునే విశ్వాసము. ఏంటంట? రెండింటికి తేడా ఏంటి? ఏమండి? ఆనుకొనుట అనగా దేవుని మీద పరిపూర్ణముగా ఆనుకొనుట. గనుక అనుకొనుట అంటే ఏంటి? నేను విశ్వసిస్తున్నానని అనుకుంటున్నావు కానీ దేవుని మీద ఆనుకోవు, దేవుని క్రియలు చేయవు, దేవుని యొక్క అద్భుత కార్యములని నువ్వు దేవునిని నమ్మవు. నీ మనసులో ఏముంటుందంటే, ఇక్కడికి వచ్చాం కదా, మరి దేవుని మీద నమ్మకంతో ప్రార్థిస్తున్నాము అనుకుంటున్నాము, కానీ నీలో పరిపూర్ణమైన దేవుని మీద నమ్మిక లేదు. ఆనుకునే విశ్వాసము కావాలి. ఇశ్రాయేలీయులైన వారు ఐగుప్తులో నుండి ఎర్ర సముద్రం వరకు మరి దేవుని మీద విశ్వాసం ఉన్నది అనుకున్నారు, కానీ దేవుని మీద ఆనుకోలేదు. ఆనుకుంటే మోషే అహరోనుల మీద తిరగబడకుందురు. కానీ వీరేమనుకున్నారంటే, దేవుని మీద మేము ఆనుకున్నాం అనుకుంటున్నారు, కానీ దేవుని మీద వారు ఆనుకోలేదు. మరి నేనంటాను, మరి వారు దేవుడు అన్ని అద్భుతాలు ఐగుప్తులో చేసిన, దేవుడు అన్ని తెగులులు ఐగుప్తులో పంపించి నాశనము చేసిన, దేవుడు ఇశ్రాయేలీయులైన వారిని ఐగుప్తులో నుండి రాజులుగా తీసుకొచ్చాడు, దాసులుగా తీసుకురాలేదు. వారు ఇశ్రాయేలు మీద ఐగుప్తులైన వారి యొక్క మరి వారి కటాక్షం కలగజేశారంట. ఎవరి మీద? ఇశ్రాయేలు మీద. వారు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇచ్చి వారు పంపించారు. ఇప్పుడు వీళ్ళు ఎలా వస్తున్నారు?
రాజులుగా వస్తున్నారు. గనుక దేవుని బిడ్డలారు దాసులుగా వెళ్ళలేదు, కానీ వారు రాజులుగా బయటకు వచ్చారు. అయినా సరే దేవుని మీద ఆనుకోలేదు. దాస్యంలో నుండి దేవుడు విడిపించాడు, అయినా దేవుని మీద ఆనుకోలేదు. పగటి వేళ మేఘస్తంభంలో నుండి, రాత్రి వేళ అగ్నిస్తంభంలో నుండి దేవుడు వారి యొక్క చెంతను నడిపిస్తుంటే అయినా వారు ఆనుకోలేదు. నేనంటాను, అప్పుడప్పుడు దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా ఒక చిన్న శ్రమ రాగానే మరలా లోకంతో తిరిగిపోతాం. దేవుడు ఎన్ని మేలులు చేసినా అన్ని మేలులు మర్చిపోయి మనము లోకము తట్టుకు తిరుగుతాం, ఇశ్రాయేలు వలె. గనుక ఎప్పుడైతే ఫరో అతని సైన్యము చూచారో వీరి యొక్క హృదయంలో భయం మొదలై మొదటిగా వారు ఏం పెట్టారంటే దేవునికి మొరపెట్టారు. రెండవదిగా మోషే అహరోనుల మీద తిరగబడ్డారు. దేవుని బిడ్డలారు, ఈ దినమున దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాము అని అనుకుంటున్నాము, కానీ అనుకునే విశ్వాసములో ఉన్నారు, కానీ దేవుని మీద ఆనుకునే విశ్వాసములో లేరు. ఎప్పుడైతే దేవుడు అద్భుతం చేశాడో, ఎర్ర సముద్రమును పాయలు చేశాడో, ఆరిన నేల మీద ఎవరు నడిపిస్తున్నాడు? నేనంటాను, ఆరిన నేల మీద ఎందుకు నడిపిస్తున్నాడు? ఏమండి, ఇశ్రాయేలీయులైన వారికంట దేవుడు సౌఖ్యమునిచ్చాడు. గనుక బురద నేలలో కానీ మరి నీటిలో కానీ నడిపించలేదు ఇశ్రాయేలీయులైన వారిని. వారి నడవడానికి అనువుగా ప్రతీదీ దేవుడు కనపరుస్తూ ఉన్నాడు. దేవదూతలు తినే ఆహారము మన్నాను కురిపించాడు ఈ అధ్యాయంలో, 16వ అధ్యాయంలో ఈ దినమున. గనుక అన్నీ శ్రేష్టమైనవే పెట్టాడు. దేవుడు ఇశ్రాయేలీయులైన వారిని దాసులుగానో బానిసలుగానో మరి పాలు తేనెలు ప్రవహించి దేశానికి నడిపించలేదు. వారిని రాజులుగా బయటికి తీసుకొచ్చాడు. వారి కాళ్ళు వాయలేదు, వారి కంటి చూపు తగ్గలేదు, వారు సత్తువ తగ్గలేదు, వారి వస్త్రాలు మాయి లేకుండా దేవుడు మరి నేనంటాను, మరి చాలామందికి అది పెద్ద పనిగా చూస్తూ ఉంటారు. వస్త్రాలు ఉతుక్కోవడం, వాటిని ఆరేసుకోవడం, ఆరబెట్టుకోవడం, లేక స్నానం చేయడం, ఆహారం తినడం, బలం సంపాదించుకోవడం, ఇవన్నీ మరి నేటి దినాన్న ఎంత బద్ధకం అయిపోయిందో. గనుక ఇవే పనులు లేవు ఎవరికి? ఇశ్రాయేలీయులైన వారికి. దేవుడు బలపరిచి వారిని నడిపిస్తున్నాడు. వారి పని ఏంటంటే, వారికి ఉన్నటువంటిది ఏంటంటే కాల్బలము, వాటితో నడవడమే వారి పని. గనుక దేవుడు ఫరో సైనికులతో యుద్ధం చేయమన్నాడా? చేయమనలేదు. గనుక ఓరకనే నిలిచిండు చూడమంటున్నాడు. గనుక దేవుడు అద్భుతము చేసి ఈ యొక్క మరి పాలు తేనెలు ప్రవహించి దేశానికి దేవుడు నడిపిస్తున్నాడు. ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడో దేవుడు ఈ మార్గములో. అరణ్యములో దేవుడు ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడో. బైబిల్ గ్రంథంలో బిగ్ మెరాకిల్స్ అని గొప్ప అద్భుతాలు. మొదటిది నోవాహు ఓడ. ఆకాశంలో నుండి ఆకాశ తూములు విప్పబడ్డాయి, భూలోకపు తూములు విప్పబడ్డాయి. పైన నీరు, క్రింద నుండి నీరు. కానీ నోవాహు ప్రయాణం చేస్తున్నటువంటి ఓడ మాత్రం ఏమీ కాలేదు. నేటి దినాన్ని ఎంత టెక్నాలజీ వచ్చినా ఒక అల కొడితే ఏమైపోతున్నాయి? ఈ ఓడలన్నీ మునిగిపోతున్నాయి. గనుక దేవుడు తన యొక్క రెక్కల చాటున భద్రపరిచాడు. మొదటి అద్భుతం అది. రెండవ అద్భుతం ఏంటంటే, ఇదిగో ఎర్ర సముద్రమును దేవుడు పాయలు చేశాడు. నేనంటాను, మన టెక్నాలజీ ఎంత పెరిగినా ఒక సునామీని కూడా ఆపలేకపోయారు. ఒక అల, సునామీ అంటే ఒక అలను సైతం ఆపలేకపోయారు. కానీ దేవుడు సముద్రమును పాయలు చేస్తూ ఉన్నాడు. నేనంటాను, సముద్రానికి నోరుందా? కళ్ళున్నాయా? పోనీ చెవులున్నాయా? ఏమీ లేవు. కానీ ఎవరి మాట అంటుంది? దేవుని మాట అంటుంది. అన్నీ ఉండి మనం మాత్రం ఎవరి మాట అనడం లేదు. ఏమండి, నేనంటాను, మన సముద్రం కంటే గొప్పవారం, సముద్రం కంటే శక్తి కలిగిన వారం. కనుక దేవునికి మనం లోబడడం లేదేమో. కనుక దేవుని బిడ్డలారా, వారికి ఆరిన నేల మీద దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు. సౌఖ్యమైన స్థితి. ఈ దినమున మనము కూడా యాత్రీకులము, పరదైసులమై ఉన్నాము. మన యొక్క యాత్ర కూడా నూతన యెరూషలేమే.
గనుక మనకు పరలోకములో ఒక సౌఖ్య స్థానమును దేవుడు మనకు ఏర్పరిచాడు. ఒక ఆవిడ అంటుంది, ప్రార్థన చేస్తుంది, నాయనా పరలోకంలో ఏదో ఒక మూల ఒక చిన్న స్థలంలో అయినా నన్ను కూర్చోబెట్టు అని ప్రార్థన చేస్తుంది. నేనంటాను, పరలోకంలో ఏముండవు, ఏమండి, మూలలు ఉండవు. గనుక పరలోకములో మూలలు ఉండవు. గనుక పరలోకంలో ఎలా పడితే ఎక్కడ పడితే అక్కడ మరి ప్రభు మనల్ని కూర్చోబెట్టడానికి తీసుకెళ్ళడం లేదు. గత కాలంలో చెప్పాను నేను, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తే చదవద్దు కానీ మరి మనల్ని తీసుకుని వెళ్ళి ఎక్కడ కూర్చోబెడుతున్నాడంటే, మొదటిగా మహిమ వస్త్రమును ధరింపజేసి, రెండవదిగా సింహాసనముని ఏర్పాటు చేసి, మూడవదిగా కిరీటమును ధరింపజేసి పరలోకములో మనల్ని కూర్చోబెడుతున్నాడు. గనుక మనలను ఎక్కడ పడితే అక్కడ కూర్చోడానికి కాదు, దేవుడు సౌఖ్య స్థానమైనటువంటి పరలోక రాజ్యములో సింహాసనం మీద కూర్చోబెడుతున్నాడు. ఇశ్రాయేలీయులైన వారిని కూడా ఎలా పడితే అలా తీసుకువెళ్ళడం లేదు. గ్రద్ద రెక్కల మీద ఎలాగూ మోసుకుని వెళుతున్నాడో ఇశ్రాయేలీయులైన వారిని దేవుడు తన కాపుదలలో మోసుకుని వెళుతున్నాడు. కనుక ఎర్ర సముద్రం రాగానే ఆగిపోయారు. ఎందుకంటే ఎర్ర సముద్రము మరణమునకు ముంగుర్తు. ఇశ్రాయేలీయులైన వారికి భయం ఏంటంటే, అవిశ్వాసులు ఉండే చోటు మరి సముద్రము, అపవాది నివసించే చోటు సముద్రము. సముద్రం అనగానే మరణములతో పోలుస్తారు వాళ్ళు. అందుకనే ఎర్ర సముద్రం కనపడగానే ఆగిపోయారు. నేనంటాను, యాజకుల యొక్క అరికాలు తగలగానే యోర్దాను నది ఏమైపోయింది, పాయలైపోయినది. ఏలియా తన దుప్పటితో కొట్టగానే యోర్దాను పాయలైనది. ఏలియా యొక్క దుప్పటిని ఎలీషా కొట్టగానే మరలా పాయలైనది యోర్దాను నది. నేనంటాను, యాజకులను మరి ఏర్పరిచిన వాడెవరు? మోషే. యాజకులను ఏర్పరిచిన వాడు దేవుడు చెప్పగా యాజకులను ఏర్పరిచిన వాడు ఎవరు? మోషే. యాజకుల కంటే ఎంతో గొప్పవాడు. మరి మోషే పాదము తగలగానే మరి సముద్రం పాయలవదా? ఏమండి, యాజకుల యొక్క అరికాలు తగిలిగానే పాయలైపోతే, మోషే మరి దేవుని హస్తము చేత బలపరచబడిన మోషే మరి సముద్రములో అడుగు పెట్టగానే ఏమిచ్చిందంట, ఇశ్రాయేలీయులైన వారు ఆగకుండా నడిచుంటేనంట ఆ సముద్రం వారికి దారిచ్చినంట. గాని వీరు ఆగిపోయారు. ఎందుకు ఆగిపోయారు? సాగిపోడి అని చెప్పి మోషే తన చేతికర్రను చాపమనగానే ఇదిగో ఎర్ర సముద్రం పాయలు చేశాడు. ఇప్పుడు వీరు ఎక్కడ దిగుతున్నారు? సముద్రం అనే మరణములో దిగుతున్నారు. ఎక్కడ నడుస్తున్నారు? మరణ ఛాయలలో వారు నడుస్తూ ఉన్నారు. మరణపు లోతులలో నడుస్తున్నారు. దేవుని బిడ్డలారా, మనము కూడా మరణ ఛాయలో ఉన్నాము. కనుక పాపమనే ఈ ఛాయలోనే ఉన్నాం. మనము కూడా ఈ మరణములో నడిచి వెళుతున్నామేమో. వారు అప్పుడు విశ్వసించారంట. ఎవరి మీద అనుకున్నారు? అప్పటి వరకు ఆనుకోలేని వారు ఈ మరణములో లేక ఈ సముద్రంలో దిగ్గానే దేవుని మీద పరిపూర్ణముగా అనుకున్నారు. ఇదేనా మనం కూడా ఎవరి మీద పరిపూర్ణంగా అనుకోవాలి? దేవుని మీద పరిపూర్ణంగా అనుకోవాలి. ఎందుకనగా మరి ఈ మరణమును తప్పించగలిగిన వాడు ఈ లోకంలో ఎవ్వరు లేరు, నా దేవుడు తప్ప. మనం కూడా మనకున్నాడు బంధువులు చేతులు ఎత్తేసినప్పుడు, ఇంట్లో వాళ్ళ చేతులు ఎత్తేసినప్పుడు, డాక్టర్ల చేతులు ఎత్తేసినప్పుడు చివరగా ఎవరి మీదకి వచ్చి ఆనుకుంటాం? అప్పుడు దేవుని మీదకి వచ్చి ఆనుకుంటాం. అప్పుడు కార్యం జరుగుతుంది. అంతవరకు నువ్వు ఎవరి మీద అనుకో. ప్రార్థన చేస్తున్నాము అని అనుకుంటున్నావు కానీ అది ప్రార్థన కాదు. దేవుని సన్నిధిలోనికి చేరే ప్రార్థన కాదు. కానీ దేవుని మీద ఆనుకునే ప్రార్థన విశ్వాసముతో నీవేం చేయాలి? ప్రార్థన చేయాలి. వారు విశ్వాసముతో ఆవలి ఒడ్డుకి చేరి విశ్వాసానందముతో వారు ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నారు. నేనంటాను, ఎంతమంది విశ్వాస ఆనందం కావాలి? ఏమండి, సంతోషం. ఇది కావాలంటే కార్యము జరగాలి. కార్యము జరగాలి అంటే దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసము ఉంచాలి. గనుక నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే.
ఈ వాగ్దానం మన విషయంలో నెరవేరాలంటే నీవు దేవుని మీద ఏముండాలి? ఏమండి, ఎలాంటి విశ్వాసము? ఏమండి, మనమందరం ఇక్కడ రావడం వలన మన విశ్వాసాన్ని బయలుపరుచుకున్నాం. మరి ఒకరు చెప్పిన మాటల వల్ల, దేవుని యొక్క ప్రేరేపణ వల్ల, మనకున్నటువంటి శ్రమల బట్టో, శోధనల బట్టో, దేవుడు నీకు చూపించిన దానిని బట్టో నువ్వు ఎక్కడికి వచ్చావు? దేవుని సన్నిధిలోనికి వచ్చావు. కనుక నీవు ఇక్కడ రావడానికి సంపూర్ణమైన విశ్వాసంతో రాలేదు. ఎలా వచ్చావు? వచ్చావంటే ఎంతో కొంత కొంచెమైనా విశ్వాసం ఉన్నది. సమృద్ధిగా లేకపోయినప్పటికీ మనలను విశ్వాసులుగానే సంబోధిస్తున్నాడు ప్రభు. మనలో ఉన్నటువంటి ఆ కొంచెం విశ్వాసమును బట్టి దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. ఏ కొంచెం విశ్వాసము? పలానా బాదంపూడిలో కలవరం మహిమ స్వచ్ఛాల ఉంది, అక్కడికి వెళితే బాగుపడతారని విన్నాను, నేను కూడా వెళతాను. ఈ అనుటలో దేవుని మీద సంపూర్ణ విశ్వాసం లేదు, కానీ కొంచెము విశ్వాసము. కనుక ఇక్కడ ఉన్న వారందరి హృదయాలలో మనము పరీక్షించుకుంటే కొంతలో కాపైనా కొంతైనా విశ్వాసం అనేది లేకపోలేదు. అందరికీ ఏముంది? విశ్వాసం ఉంది. మనం ఎవరము? విశ్వాసులమే. మనము న్యాయంగా అయితే తగిన వారమైనా పాపాత్ములమైనా ఆయన యందు విశ్వాసం ఉంచి ఈ స్థలములోనికి ఆయనను సన్నిధించడానికి వచ్చి ఉన్నాము. కనుక దానిని బట్టి ప్రభువే మనందరికీ ఏమిస్తున్నాడంటే మన కార్యములను చేసి విశ్వాసానందమనిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినమున మనము నిజమైన విశ్వాసం మనం కలిగి ఉన్నామా? శ్రద్ధగా దేవుని వాక్యము వింటే మనలో ఇదిగో మన కార్యములు జరుగుతాయి అనే నమ్మకము కలిగి ఉండుటయే విశ్వాసము. వినుట ద్వారా విశ్వాసము కలుగును. ఏం వినాలి? ఏమంటే దేవుని యొక్క వాక్యం వినాలి. దేవుని సన్నిధిలో వారు చెప్పే సాక్ష్యాలు వినాలి. గనుక దేవుని బిడ్డలారా, ఈ దినమున వాక్యం వినుట వలన విశ్వాసము. రెండవదిగా, ఏదో ఒక మేలు ఈ యొక్క దేవుని సన్నిధిలో నాకు జరగక మానదు. ఈ స్థలం కాదు, దేవుని సన్నిధి. ఏ సన్నిధి? దైవ సన్నిధిలో దేవుడు ఏదో ఒక మేలు నా విషయంలో జరిగించక మానడు అని నమ్మిక కలిగి ఉండుటయే విశ్వాసము. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము నా ఆత్మీయ జీవితమునకు, నా శరీర జీవితమునకు వృద్ధినిచ్చును అని నమ్ముటియే విశ్వాసము. శరీరాత్మీయ వృద్ధినిచ్చేది ఎక్కడ? దైవ సన్నిధిలోనే. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? చాలామంది నాలో కొండంత బలహీనత ఉన్నప్పటికీ ఆయన వాగ్దానం అనే కొండంత బలము నాకున్నది కనుక దాని ద్వారా నాకేం జరుగుతుంది? మేలు జరుగుతుందని అనుకుంటమే విశ్వాసం. మరివి నీలో ఉన్నాయా? ఏమండి, విశ్వాసులందరి యొక్క హృదయము లోకములో ఉన్నంత వరకు నీవు దేవుని సన్నిధిలో ఉన్నా నువ్వు లోకములో ఉన్నట్లే. విశ్వాసులైన వారు ప్రభు నా ఎదుట ఉన్నాడని నమ్మి ప్రభు తట్టుకు తిరిగితే ఇదిగో ప్రభుని హృదయమును పట్టగలిగినంత విశ్వాసముతో నిన్ను నింపివేసేవాడి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినమున మరి అయ్యగారు అన్నారు, నాయనా నా హృదయము పట్టగలిగినంత విశ్వాసము నాకిమ్ము. ఆ విశ్వాసము నీకున్నప్పుడు దేవుడు నిన్ను తప్పక రక్షిస్తాడని నమ్మకము కలిగిన వారు అవుతావు. కనుక యేసు ప్రభువే కండ్లు లేని గురుడు వారిని అడుగుచున్నాడు, నీ కండ్లు బాగు చేయగలనని మీరు నమ్ముచున్నారా? వారికి ఏమి లేదు, కండ్లు లేవు. వారేమంటున్నారంటే, ప్రభువా మేము నమ్ముచున్నామంటున్నారు. నేనంటాను, ఎవరో మాటలు విన్నారు గనుక ఆ మాటలు విని ఎవరు ఎందు విశ్వసించారు? ప్రభు ఎందు విశ్వసించారు. ఈ దినమున
మరి ఆయా వారి సాక్ష్యములు విని, ఆయా వారి మాటలు విని స్థలము యందు విశ్వసించకు, మనిషి యందు విశ్వసించకు. ఎవరి యందు విశ్వసించు? దేవుని యందు విశ్వసించు. మనుషులు ఎందుకు చూస్తావు? గ్రుడ్డివాడే, వచ్చినది ప్రభువో, ఎలా ఉంటాడో ఏమీ తెలీదు. కానీ ఎవరు యందు విశ్వసించాడంట? ప్రభు యందు విశ్వసించి ఉన్నాడు గనుక మరి ప్రభు జవాబు ఏం చెప్తున్నారు? ఏమండి? మీకు నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. కొలత వేశాడంట. వారి నమ్మిక కొలత వేయబడింది. కొలత వేయబడింది కనుక కొలత చొప్పున వారి జీవితంలో అద్భుతము జరిగింది. ఏదైనా మనము నమ్మితే దేవుడు మన కొలత ప్రకారముగా మనకు కార్యములను జరిగించేవాడు. నువ్వు కొంత నమ్మితే కొన్ని జరుగుతాయి, నువ్వు అంత నమ్మితే అన్నీ జరుగుతాయి. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా, వారు నమ్మి వారు ఏమంటున్నారంటే, మేము నమ్మకమును బయలుపరిచి ఉన్నాడు గనుక ఆయన ఈ మాటలో ఏముంచాడంటే తన దీవెన ఉంచాడు, తన ఆశీర్వాదం ఉంచాడు. మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగా కనగానే వారు ఏమయ్యారు? స్వస్థపడ్డారు. అనగా వారి విశ్వాసము మీద యేసు ప్రభు ముద్ర వేసి ఉన్నారు. ఏమేశారు? ముద్ర వేసి ఉన్నాడు గనుకనే ఆ కార్యము ఖచ్చితముగా జరిగి ఉన్నది. దేవుని బిడ్డలారా, మనలో ఎవరికి ఉండే విశ్వాసం వారికి ఉన్నది. దానిని బట్టి ప్రభు రక్షణ మనకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. గనుక నీ విశ్వాసము దేవుని వాక్యము ద్వారా పెంపొందించుకోవాలి, వృద్ధి చేసుకోవాలి. గనుక దేవుని బిడ్డలారా, ఈ దిన మన విశ్వాసం ఎలా ఉంది? విశ్వాసము లేని విశ్వాసం అంట మొదటిది. రెండవది విశ్వాసము కాని విశ్వాసము. మూడవది విశ్వాసము కనపడినటువంటి విశ్వాసము. దేవుని బిడ్డలారా, నాలుగవదిగా తగని విశ్వాసము. ఏ విశ్వాసము? దేవుని బిడ్డలారా, విశ్వాసిని నీవు పాపం విడిచిపెడుతున్నావా అంటే అవును విడిచిపెడుతున్నానని అంటాడు. కానీ హృదయపూర్వకంగా విడిచిపెట్టావు అంటే హృదయపూర్వకంగా విడిచిపెట్టాను అంటాడు. కానీ వాని హృదయంలో ఇంకేముంటుంది? పాపం అనేది ఉండగా మానది. ఇదే తగని విశ్వాసము. అయ్యగారు అన్నారు, విశ్వాసులైన వారే మొండి విశ్వాసులై ఉండాలంట. ఎలాంటి విశ్వాసులు? మొండి విశ్వాసులు, బండ విశ్వాసులు, తగని విశ్వాసులై ఉండాలి. విశ్వాసమును బట్టియే రక్షణ, దేవుని కృపను బట్టే రక్షణ అనుగ్రహింపబడుతుంది. గనుక ఈ దినమున మనకు రక్షణ అయినా, ఆరోహణమైన, పరలోక అంతస్తైనా ఈ మూడు నీ యోగ్యతను బట్టి కాదు, నీ జ్ఞానమును బట్టి కాదు, నీ గొప్పతనము నీ అంతస్తును బట్టి కాదు, నీ యొక్క అధికారమును బట్టి కాదు. దేని బట్టి అంటే విశ్వాసం వలన నీకు అనుగ్రహింపబడతాయి, దేవుని కృపను బట్టే నీకు అనుగ్రహింపబడతాయి. కనుక దేవుడు చేస్తున్న ఉపకారములన్నిటిని బట్టి విశ్వాసానందముతో ఏం చేయాలి? ఇక్కడ ఇశ్రాయేలీయులైన వారు ఏం చేస్తున్నారు? స్తుతిగానము చేస్తూ ఉన్నారు. కనుక నీకున్నదా విశ్వాసానందము? ఏ రీతిగా దేవుని యందు విశ్వసింపబడుతున్నావు, విశ్వాసం ఉంచుతున్నావు? మొదటిగా విశ్వాసానందము. రెండవదిగా మనం చూస్తే విధేయతానందము. ఏముండాలి? ఏమండి? ఎవరి యందు విధేయత కలిగి ఉండాలి? అయ్యగారు అన్నారు, ఏ స్థితిలో ఉన్నవారైనా దేవుని యందు విధేయత కలిగి ఉండాలి. నువ్వు దేశానికి ప్రధానమంత్రి అయినా దేవుని ఎదుట నీవేం చూపించాలి? విధేయత కనపరచాలి. కనుక ఆ విధేయత మనలో ఉన్నప్పుడు దేవుడు మనలను హెచ్చింపజేసేవాడై ఉన్నాడు. కనుక ఒకసారి మరి యోహాను, స్థానికుడైనటువంటి యోహాను అంటున్నాడు, ప్రభు పాదముల చెప్పుల విప్పుటకు కూడా నేను యోగ్యుడను కాను, చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను అంటున్నాడు యోహాను 1:27. దేవుని బిడ్డలారా, ఈ దినమున
ప్రభు అంటున్నాడు, అయితే నీవే నాకు బాప్తిసం ఇస్తావు అంటున్నాడు. మరునాడు ప్రభు వచ్చినప్పుడు యోహాను ప్రభునికి ఏమిస్తున్నాడు? ఏమండి, మరి యోహాను ఏమంటున్నాడు? ముందు ఆయన చెప్పుల విప్పుడు కూడా నేను పాత్రుడను కాను. యోహాను పాదముల యొక్క స్థితి కోరుకుంటే దేవుడే యోహానును ఎలాగున హెచ్చింపజేస్తాడంటే బాప్తీసం ఇచ్చే స్థితిలోనికి హెచ్చింపజేస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ దినమన మనలను క్రింది వారిగా ఉండనవడం లేదు దేవుడు. పైవారిగా తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. దేవుని బిడ్డలారా, ఈ దినమన విధేయత నీలో ఉన్నదా? దేవుని యొక్క విధేయత కలిగిన వారవైతేనే విధేయత ఆనందమును నీవు కలిగిన వారవై ఉంటావు. కనుక బైబిల్ గ్రంథంలో అబ్రహాము తన కుమారుని బలి వేయడానికి తీసుకెళ్ళిపోతున్నాడు మోరియా కొండ మీదకి. ఇస్సాకుకి, నాయనా నువ్వు ఒకటి మర్చిపోయావు, కట్టెలున్నాయి, నిప్పుంది, కానీ బలి వేయడానికి గొర్రెపిల్లేది అని అడుగుతున్నాడు. అబ్రహాము దేవునికి ఎంత విధేయుడంటే దేవుడే చూసుకుంటాడు, పద అని చెప్పి తీసుకెళ్ళిపోతున్నాడు. కట్టెలు పేర్చాడు చక్కగా. ఎప్పుడైతే ఇస్సాకు దగ్గరికి వచ్చాడో తన చేతులు కట్టుతూ ఉన్నాడు. అప్పుడు తెలిసిందంట, ఎవరు బలి? ఏమన్నా గొర్రె పిల్ల కాదు, నేనే బలి పశువును అని చెప్పి దేవునికి విధేయుడయ్యాడు. ఇదిగో కట్టెల మీద పరుండు పెట్టినప్పుడు వృద్ధుడైనటువంటి అబ్రహామును దోసివేసి పరిగెత్తడానికి ఎంతసేపు పడుద్ది? నిమిషం పట్టదు. కానీ తండ్రికి, దేవునికి విధేయుడయ్యాడు, తండ్రి మాటలకు లోబడ్డాడు, తాను మరణించడానికి సిద్ధపడిపోయాడు. కట్టెల మీద పెట్టి కత్తి పైకి ఎత్తినప్పుడు కూడా ఏం పోలేదంట, విధేయత అనేది పోలేదు. దేవుని బిడ్డలారా, ఇస్సాకు నేనే గొర్రె పిల్లనని తలంచి విధేయత కలిగి ఉన్నాడు కనుక ఇదిగో ఇస్సాకును దేవుడు బహుగా ఆశీర్వదించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, శిష్యులైన వారు ప్రభు ఎదుట విధేయత కలిగి ఉన్నారు. ఇశ్రాయేలీయులైన వారే దేవుని ఎదుట మరి అద్భుతం చేయగానే విధేయత కనపరిచి ఉన్నారు. తర్వాత ఏమైపోయింది? ఏమండి, గట్టు దగ్గర రాగానే చక్కగా కీర్తనలు పాడేశారు. ఆ ఎర్ర సముద్రం దాటగానే మరలా ఎవరి మీద తిరగబడిపోయారు? ఏమండి, ఒక్క అధ్యాయం కూడా తిరుగుబాటు లేకుండా లేదు, వెంటనే తిరగబడిపోయారు. దేవుని బిడ్డలారా, ఈ దినమన నీలో విధేయత ఉన్నదా? దేవుడి నీ జీవితంలో ఎన్ని అద్భుత కార్యాలు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేసినప్పటికీ ఒక శోధన రాగానే నీవు తిరిగి లోకము తట్టుకు తిరుగుతున్నావేమో. దేవునికి విధేయుడవై ఉండవలసిన వారమై ఉన్నావు. దేవుని సన్నిధిలో మనమేం కలిగిన వారమై ఉండాలి? విధేయత ఆనందము. కనుక మూడవదిగా మనం చూస్తే ఇదిగో గౌరవానందము. ప్రభువే ఒకసారి మోషేతో మాట్లాడుతూ మోషేని గౌరవించినట్లుగా నేను అందరూ గౌరవిస్తారని చెప్తున్నాడు. యెషయా గ్రంథం 4:14 కనపడుతుంది. కీర్తనలు అంటున్నాడు, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరిచేదను. దేవుని బిడ్డలారా, దేవుడు మనలను గణపరిచేవాడై ఉన్నాడు. దేవునిని ఎవరు గణపరచుదురో వారిని దేవుడు గణపరిచేవాడై ఉన్నాడు. నిజంగా నీవు దేవుని గణపరుస్తున్నావా? ఏమండి, శ్రమలో శోధనలో ఎన్ని తిట్టేసుకుంటామో యాజకులను దేవునిని. గనుక కనపడని దేవుణ్ణి, కనపడే యాజకుని ఎన్ని నిందలు మోపుతూ ఉంటామో. మన ప్రార్థన సరైనదని చెప్పాం, పాస్టర్ గారు ప్రార్థన సరిగా చేయలేదని చెప్తాం. దేవుని బిడ్డలారా, ఈ దినమన దేవునిని ఎవరైతే గణపరుస్తారో దేవుడు వారిని గణపరిచేవాడై ఉన్నాడు. గనుక ఎర్ర సముద్రముతో ప్రభు అంటున్నారు, ఎర్ర సముద్రమా
ఇదిగో నా పిల్లలైనటువంటి ఇశ్రాయేలులో అయిన వారు వస్తున్నారు, పక్కకు తొలుగు దారివ్వనగానే ఎర్ర సముద్రము తొలగి గోడలుగా విడిపోయి వారికి ఏమిచ్చిందంట? ఆరిన నేల మీద దారిచ్చింది. కనుక దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా, దేవునిని గౌరవించిన వాడు మోషేని గౌరవించిన వాడు యెహోషువను గౌరవించిన వారు ఇశ్రాయేలులైన వారు. దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుడు కూడా ఇశ్రాయేలులైన వారిని గౌరవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినమున మన జీవితంలో దేవుడు ఏమిస్తున్నాడంటే గౌరవానందము. ఈ స్థుతిలో మొదటిగా ఏం కనపడుతుంది? విశ్వాసానందము, రెండవది విధేయతానందము, మూడవది గౌరవానందము, నాలుగవదిగా దానానందము. గనుక ప్రభువు మనకి ఎన్ని దానాలు ఉచితంగా ఇస్తున్నాడు. ఆయన అందరికీ ఏమై ఉన్నాడు? ఉపకారి. అపకారికి కూడా ఆయన ఏమై ఉన్నాడు? ఉపకారి అయి ఉన్నాడు. సూర్యచంద్ర నక్షత్రాదులను, ఆకాశం, భూమి, ఫలవృక్షములను, అందమైన సృష్టిని అంతటిని మనకు దానముగా ఇచ్చి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కలిగినది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ప్రతీది మానవునికి అడగకుండానే ఇస్తున్నాడు. ఈ దినమున నీవు అడగకుండానే దేవుడు నీకు అడుగు వాటింటి కంటేను అత్యధికముగా ఈ చూచువాడు ఎవరు? ప్రభువే. ఈ దినమున దేవుని బిడ్డలారా, మరి దేవుడు సమస్తమును దానముగా ఇస్తున్నాడు. నేనంటాను, అన్ని దానాలు ఒకవైపు ఉంటుందంట, కుమారుని దానము ఒకవైపు ఉంటుందంట. త్రాసులో అన్ని దానాలు ఒకవైపు వేస్తే, కుమారుని దానం ఒకవైపు వేస్తేనంట కుమారుడే తూగుతాడంట. ఎందుకంటే తన కుమారుణ్ణి బలిదానముగా మనకు దానముగా ఇచ్చి ఉన్నాడు. కనుక మనము ఎన్ని దేవునికి ఇచ్చినా కుమారుని కంటే తక్కువే. దేవుని బిడ్డలారా, అబ్రహాము తన కుమారుని ఎక్కువ, తన ఆస్తి ఎక్కువ. ఏమండి? కుమారుడు ఎక్కువ. ఇప్పుడు అబ్రహాముకి దేవుడు కనపడి, అబ్రహాము నీ కుమారుని నాకు ఇచ్చి అంటున్నాడు. ఇప్పుడు కుమారుడు ఎక్కువ, దేవుడు ఎక్కువ. ఏమండి? మరి మనకో అన్నిటికంటే మన ప్రాణము, తర్వాత బిడ్డలు, తర్వాత ఆస్తి, లోకము, ఇవేవి దేవుని కొరకు మనం విడిచిపెట్టాం. కానీ దేవుడు మాత్రం అన్నీ నీకు విడిచిపెట్టేయాలి. దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన వారులారా, దేవుడు తన దానములతో నిన్ను నింపివేసేవాడు ఉన్నాడు. చివరికి తన దగ్గర ఉన్నటువంటి కుమారుని కూడా నీకు దానంగా ఇచ్చేశాడు. ఆయన లక్షణాలు, ఆయన పరిశుద్ధత, ఆయన యొక్క దేవదూతల సమూహము, ఆయన యొక్క లోకము, దేవుడు కలగజేసినటువంటి సుందరమైనటువంటి భూలోకము, ఇదంతా నీకు దానముగా ఇచ్చేస్తాడు. మనం అంటున్నాం, ప్రభువా అన్నీ ఇచ్చావు, అపవాది కొరకు ఒక లోకం దాచించి అది కూడా నాకు ఇచ్చే అంటున్నావేమో. ఏంటది? నరకం. అది కూడా ఇమ్మని ఎవరిని అడుగుతున్నాం? దేవుడిని అడిగేస్తున్నాం. దేవుడు అన్నాడు, మీకు కాదు, అది ఎవరికి? అపవాదైన సాతానుకు. లేదు అది కూడా మాకు కావాలంటున్నాం మనం. దేవుని బిడ్డలారా, దేవుని శిక్ష కూడా మనకు కావాలనుకుంటున్నాం. జాగ్రత్త సుమా. దేవుని యొక్క సన్నిధిలో దేవుడిచ్చిన దానములు ఎదుట నీవిచ్చినటువంటి కానుక ఎంత? దేవుడిచ్చిన దానములు ఎదుట నీవిచ్చినటువంటి అర్పణ ఎంత? దేవుడిచ్చినటువంటి దానములు ఎదుట నీ యొక్క జీవితంలో దేవునికి ఇచ్చేవి ఎంత? దేవుని బిడ్డలారా, అయినను దేవుడు మనల్ని విలువ కలిగిన వారిగానే చూస్తున్నాడు. ఎందుకంటే విలువ పెట్టి కొనబడిన వారము మనం. ఎవరము? విలువైన వారము. గనుక దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా, దానానందము. ఐదవదిగా మనం చూస్తే గానానందము అన్నారు. ఏ ఆనందం? ఏమండి, ఎంతమందికి ఆనందం ఉంది? ఒక్కరు చేయత్తట్లేదు. ఏమండి, పాటలు ఏడుస్తూ పాడతారా, నవ్వుతూ పాడతారా? ఏమండి,
ఎందుకు వచ్చిందని చెప్పి కొన్నిసార్లు మేము వినలేకపోతూ ఉంటాం. ఎందుకంటే ఆ పాటలు ఏడుస్తూనే పాడతారు. గనుక ఇక్కడ ఏమంటున్నాడు? గానానందము. గనుక యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనములో మనం సంతోషముగా ఉన్నప్పుడు ఏం పాడాలంట? ఏమండి, ఈ దినమున ఇశ్రాయేలీయులైన వారే సంతోషము కలిగినప్పుడు ఏం పాడారు? ఏమండి, మిరియాముతో సహా ఇదిగో పాటలు పాడారు. వారు దేవునిని స్తుతించి ఉన్నారు. నేనంటాను, దేవుడు నా భారమనంతటిని తీర్చివేశాడని ఆనందం ఎంతమందికి ఉంది? ఏమండి, మరి ఎంతమంది పాటలు పాడుతున్నారు? ఏమండి, పాటలు పాడితే ముందు వరుస వారు, లేకపోతే కుర్చీలో ఉన్నటువంటి ముందు వరుస వారు, లేకపోతే పాట వచ్చినటువంటి కొందరు, మరికొందరు అందరూ పెదవులాడతాయి కానీ స్వరం బయటికి రాదు. పాట పాడతారు కానీ స్వరం బయటికి రాదు. గనుక దేవుని బిడ్డలారా, ఎలా పాడాలంట? గానానందము అనగా సంతోషముతో మనము దేవునిని స్తోత్రము చెల్లిస్తూ పాటలు పాడవలసిన వారమని ఉన్నాము. మిరియాము ఇశ్రాయేలీయులతో కలిసి పాటలు పాడుతూ అది ఎంత సుందరమై ఉంటుందో గనుక వారందరూ నృత్యములు చేస్తూ పాటలు పాడుతున్నారు. నేను అంటాను, ఎంతమంది పాడి ఉండొచ్చు? ఏమండి, మీరందరూ కరెక్ట్గా పాడితేనంట ఆ రోడ్డు ఆ చివరికి కనపడుద్ది. నేను అనుకుంటాను 6 లక్షల మంది లేకపోతే 30 లక్షల కాలుబలము వారు దేవుని స్తుతించి పాడుతూ ఉంటే నేనంటాను, ఆవలగట్లో పాడితే ఏ వలగట్టికి వినపడుతుందేమో. గనుక దేవుని యొక్క సన్నిధిలో స్తుతించవలసిన వారమై ఉన్నాము. గనుక దేవుని బిడ్డలారా, ఇదిగో ఇశ్రాయేలీయులైన వారు అన్నారు, వేల్పులలో నీ సముడెవరని మరి చక్కగా పాడుతూ ఉన్నారు. గొప్ప గానము చేసి స్తుతించిన వారై ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ దినమున మనము దేవుని స్తుతించగలుగుతున్నామా? దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా, 5వదిగా గానానందము, 6వదిగా జయానందము. ఏమొచ్చింది వాళ్ళకి? ఏమంటే జయం అనేది వచ్చినది. ఇశ్రాయేలీయులైన వారి ఎదుట ఎవరు మునిగిపోయారు? ఏమండి, ఏ ఐగుప్తీయులైన వారు ఫరో సైన్య సమూహపు పాదముల క్రింద నలపబడ్డారో, దాస్యములో ఉన్నారో, వారు మూలుగుతూ ఉన్నారు. నేను అంటాను, మరి ఐగుప్తులో పాటలు పాడారా? ఏమండి, పాడలేదు. ఎందుకంటే పాటలు పాడే అవకాశం లేదు వాళ్ళకి. వాళ్ళు మూలుగుతూ ఉన్నారంట. వారు బాధతో మూలుగుతూ ఉన్నారు. ఎప్పుడైతే వారి కన్నుల ఎదుట ఐగుప్తీయులైన వారిని దేవుడు సమూలముగా నాశనం చేసి ఉన్నాడో, ఫరో సైన్యము ఈ యొక్క ఎర్ర సముద్రంలో నాశనం చేసి ఉన్నారు, వారి నోటికి ఏమొచ్చిందంట? ఏమండి, పాటలు వచ్చినవి. గనుక జయానందము. ఎర్ర సముద్రమును ఫరో సైన్యము దాటాలనుకున్నాడు. ఫరో అనుకుంటున్నాడు, నా రథములు, నా రౌతులు గొప్పవి, 600 శ్రేష్టమైన రథాలు నాకున్నాయి. ఫరో రథస్వాలు బహువేగవంతమైనవి. అందుకనే మరి పెళ్లి కుమార్తెతో పోలుస్తూ ఉంటారు. కనుక ఫరో రథస్వాలు చాలా వేగమైనవి. ప్రపంచంలో ఫరో రథస్వాలు శ్రేష్టమైనవి. అలాంటి వాటిని చూచి దాని మీద అనుకున్నాడు. కానీ ఇశ్రాయేలీయులైన వారు ఎవరి మీద అనుకున్నారు? దేవుని మీద అనుకున్నారు. మీరు మరి ఈ స్థలంలోనికి వచ్చిన వారులారా, మీరు దేని మీద అనుకుంటున్నారు? ఏమండి, నిజంగా చెప్పాలి. ఏమండి, నేటి దినాన్న మనుషుల్ని చూసి అక్కడికి ఇక్కడికి పరిగెడుతున్న వారులారా, స్థలాల దగ్గరికి పరిగెడుతున్న వారులారా. మొన్న ఆయన అన్నాడు, ఎక్కడికి వెళ్ళి వచ్చావంటే అక్కడ భోజనాలు పెడుతున్నారండి, వెళ్ళి వస్తున్నాను. నేనంటాను, ముక్తి కొరకు భుక్త, భుక్తి కొరకు ముక్త. ముక్తి కొరకు భక్త, ముక్తి కొరకు భుక్తి కొరకు భక్త. భుక్తి అంటే ఏంటి? ఆహారం, కడుపు నింపుకోవడం. దాని కొరకు భక్తి వద్దు. ఏదైనా మన జీవితంలో భుక్తి కొరకే వస్తున్నావేమో. ముక్తి కొరకు ఎప్పుడైనా వచ్చావు నీవు? నాయన ఇది కావాలి, అది కావాలి, ఏదైనా దేని కొరకు?
భుక్తి కొరకే. నాకు ఫలానది కావాలి, శ్రమలు తీరాలి, రోగం పోవాలి, ఇవన్నీ ఏంటంటే భుక్తి కొరకే. కానీ ముక్తి కొరకు నువ్వు ఎప్పుడైనా ప్రార్థించావా? దేవుని బిడ్డలారా, ఈ దినమున ఫరో సైన్యము అతని యొక్క ఉన్నటువంటి రథాస్వాల మీద, రథముల మీద, రౌతుల మీద ఆనుకుంటే ఇశ్రాయేలీయులైన వారు ఎవరి మీద ఆనుకున్నారు? దేవుని మీద ఆనుకున్నారు. మరి నీవు దేవుని మీద ఆనుకున్నావా? ఈ స్థలంలోనికి వచ్చిన వారులారా, ఈ స్థలంలోనికి ఎందుకు వస్తున్నామంటే ప్రభువు మీద ఆనుకోవడానికే, మా మీద కానీ ఈ స్థలం మీద కానీ ఆనుకోవడానికి కాదు. ప్రభు మనలను స్వస్థపరుస్తున్నాడని నమ్మి విశ్వసించి దేవుని మీద పరిపూర్ణముగా ఆనుకోవాలి. మేము జయించి ఉన్నాము, దేవుడు మాకు జయము కలగజేసి ఉన్నాడని వారు ఏం పొందుతున్నారంట? జయానందమును పొందుతున్నారు, గొప్ప గానం చేసి ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, 7వదిగా సమర్పణానందము లేక కానుకానందము. అన్నీ ఉంటాయేమో కానీ ఇది మాత్రం ఉండదు. ఏంటంట? మనం వేసేది మనిషికే. ఏమండి, ఓ బ్యాంకులో 10,000 ఇస్తే ₹1,00,000 ఇస్తారని కానీ ఇక్కడ ఒకరు కూడా కనపడరు. ఏడుస్తూ వేసేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఏమ్మా, మరి లోకాన్ని నమ్మినటువంటి నీవు నాకు ఇచ్చి చెడిన మానవుడు లేడు. ఈ దినమున ఆనందముతో నీవు దేవునికి సమర్పిస్తున్నావా? నీ శరీరము, నీ ఆత్మ లేక నీ ప్రాణాత్మలను దేవునికి నీవు సమర్పించగలుగుతున్నావా? వారు దాటిన తర్వాత వారు ఏం చేశారంటే వారు నిర్ణయించుకునేటట్లు దేవునికి సమర్పిస్తున్నారు. వారి మనసులో ఉన్న దానిని వారు నెరవేర్చుకుని ఉన్నారు. దేవునికి ఇచ్చడు ద్వారా దేవుని చేత దీవింపబడ్డారు. ఇశ్రాయేలీయులు అనగా ఏంటి? ఆశీర్వదింపబడిన జనాంగం. ఎవరి చేత? దేవుని చేత. దేవుడి కార్యములను బట్టి అనేక ఆనందములు పొందుతున్నావు. దేవుడు ఉపకారాలు పొందిన నీవు ఎన్ని సాక్ష్యాలు ఇక్కడ చెప్తున్నావో. మరి మీ ముఖాలలో ఆనందం ఉందా? ఏమండి, కొంతమంది చాలా సీరియస్గా చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. నేనంటాను, దేవుడు ఉపకారం చేశాడా కీడు చేశాడా అనిపిస్తూ ఉంటుంది. నేనంటాను, మనం ఎలా చెప్పాలి? దేవునిని స్తుతిస్తూ ఆయన సన్నిధిలో సంతోషముతో సాక్ష్యం చెప్పవలసిన వారమై ఉన్నాం. గనుక ఈ దినమున దేవుని యొక్క ప్రేమను బట్టి ఇశ్రాయేలీయులైన వారికి అందరికీ సమస్తమును మరి ఇచ్చి ఉన్నాడు దేవుడు. రోమాపత్రికలు అంటున్నాడు, దేవుని ప్రేమించే వారికి ఆయన సకలము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవని మరి మెరుగుదాము. ఈ దినమున మనందరం ఎవరి చేత పిలువబడ్డాం? దేవుని చేత పిలువబడినటువంటి వారము. ఎవరిని ప్రేమించేవారు మనం? నిజంగా ఎవరిని ప్రేమించేవారు? ఏమండి, 1 గంట ఆలస్యమైతే మన ప్రేమ ఏంటో తెలిసిపోద్ది. కనుక దేవుని బిడ్డలారా, ఈ దినమున మరి దేవునిని ప్రేమింపబద్దులమై ఉండాలి. కనుక దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా, వారు దేవునిని ప్రేమించి సమస్తమైన అర్పణలు దేవునికి అర్పించడం ద్వారా వారు అధికముగా ఆశీర్వదింపబడ్డారు. నేడు దినాన్న ఇశ్రాయేలు దేశమే ప్రపంచ దేశాలను శాసిస్తుంది. సుమారుగా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు యుద్ధం వద్దని చెప్తున్నారు, కానీ ఎవ్వరి మాట వినడం లేదు, యుద్ధం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. 11 దేశాలు తిరగబడి ఇశ్రాయేలు మీద యుద్ధం చేసినా ఎక్కడ దాగడం లేదు. నేనంటాను, ఇశ్రాయేలు అనగా ఆశీర్వదింపబడిన వారు, దేవుని శక్తి కలిగిన వారు. ఈ దినమున మనము కూడా ఎవరి వారము? ఏమండి, ఆయన ప్రియకుమారుని ధరించుకొని ఉన్న వారము, యూదుల కంటే బహుశ్రేష్టమైన వారము. ఎందుకంటే వారు ప్రభుని తృణీకరించారు, కానీ మనము ప్రభుని ధరించుకున్నాము. కనుక ఈ దినమున మనము ఆశీర్వదింపబడిన వారము, దేవుని శక్తి కలిగిన వారము, జయమును పొందిన వారము. కనుక ఆ ప్రభువు తట్టుకు తిరిగి ఈ దినమున విశ్వాసానందముతో, విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థించి
ఆయన హస్తములోని అందుకొనగలిగే ధన్యత, ఇశ్రాయేలు వలె కీర్తించగలిగే ధన్యత నేడు ప్రభు మనందరి జీవితములకు అనుగ్రహింపజేసి మహిమను పొందనోగాక. మోకరించుకుందాం. దయానిధి, ప్రేమ స్వరూపమైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. నేడు దినమందు నీ వాక్యములో నుండి ఇంతవరకు నీవు మాలో నింపిన విశ్వాసానందమును బట్టి నీకు వేలాది స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నేడు దినమందు ఇశ్రాయేలీయులైన వారు గత కాలంలో ఎర్ర సముద్రమును దాటగా ఎటు రీతిగా జయ కీర్తనలతో జయ సునాదమును దేవా ఎలాగును వినిపించి వారు నిన్ను స్తుతించి ఉన్నారు. నీవు అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడు, మా జీవితంలో అద్భుత కార్యములను జరిగిస్తున్నావని నమ్మి విశ్వసించి నిన్ను స్తుతించే ధన్యత మా ఎల్లరికూ అనుగ్రహింపచేయండి. విన్న వాక్యము ప్రతి వారి హృదయములో ఫలింపును దయచేయండి. నీ బిడలైన వారిని అందరినీ నీ విశ్వాసానందములతో నింపి విశ్వాస స్థిరతను అనుగ్రహించి విశ్వాసములో దేవా బలపరచబడి నీ యొక్క హస్తములోని అందుకొనగలిగే అటు సిద్ధబాటును ప్రతి ఒక్కరికి అనుగ్రహింపజేసి మహిమా ఘనత కీర్తన పొందమని సకల ఆశీర్వాదముల కారణభూతుడై మా మధ్యకు వాక్యమై దిగి వచ్చి ఉన్న యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మలేరియా దోమ కాలుకు కుట్టింది. హాస్పిటల్కి వెళ్తే తగ్గకపోతే కాళ్ళే తీసేయాలన్నారు. ఆ సమయంలో మరి షాలకు వచ్చి ప్రార్థన చేసుకున్నారు, మందిరంలో కూడా ప్రార్థన చేసుకున్నారు. మరి దేవుడు అద్భుత రీతిగా స్వస్థపరిచినందుకు ఆ కాలు వాపంతా తగ్గి తండ్రి గారు క్షేమముగా ఉన్నందుకు దేవునికి మహిమ కలుగును గాక.